సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము. సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము. సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము. సత్యవంతుని స్వరము. దేవుని పరిశుద్ధ నామనికి స్తోత్రములు. సత్యవంతుని స్వరం వినుచున్న ప్రేక్షకులందరికీ శుభాభివందనములు తెలుపుచున్నాను. 5వ మాసము శుక్రవారపు దినము ప్రభు మనలందరినీ కూడా ప్రభు పాద సన్నిధానంకు పిలుచుకొని ప్రభు యొక్క వాక్యం వినడానికి, ఆయనను మహిమపరచడానికి ప్రభు అనుగ్రహించిన ధన్యత కొరకు దేవునికి లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవుడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్న దేవునికి లెక్కలేనని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. పోయిన ఆదివారము ఒక సహోదరి ఈ చర్చి కాకంటే ముందే 10 గంటలకి మా దగ్గరికి వచ్చింది. చర్చి ఎప్పుడమ్మా అని అడిగింది. అడిగినప్పుడు అమ్మ 12 గంటలకు 2వ సెషన్ మొదలవుతుంది, మధ్యాహ్నం 2 గంటల వరకు అవుతుందని చెప్పాను. అయితే అమ్మ నాకు కొద్దిగా ప్రార్థన చేయండి, నేను నీళ్లు తీసుకొని వచ్చానని. అయితే ఆమె రామ్మ నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు ఆమె లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం పేరమ్మా అంటే నా పేరు సమీరా అని చెప్తుంది. ముస్లిం అమ్మాయి. నా పాప ఫిరోజ్, ఆమెకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందమ్మా. 4 దినం నుంచి ఆమె కళ్ళు తెరవటం లేదు, జ్వరం జారటం లేదు, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంది, గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. నేనేం చేయాలో నాకు పాలుపోక నేను ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చాను, మీరు ప్రార్థన చేయండి అమ్మా అని ఆమె బాటిల్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్లకు ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి అమ్మ మా పాప జ్వరం దిగిపోయిందమ్మా, ఇప్పుడు మా పాప ఆడుకుంటుంది, మీరు ఒకసారి మా పాపతో మాట్లాడండి అని 4 ఏళ్ల అమ్మాయి ఆమెతో మాట్లాడిపించి ఆమె అంటుంది ఆంటీ థ్యాంక్ యూ అని చెప్పేసి ఆమె చెప్తుంది. మరి నేను ప్రార్థన చేసినప్పుడు ఆమెనంటుంది. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేసి ఆ బిడ్డను స్వస్థపరిచినందుకు, జ్వరము అప్పటికప్పుడే దిగి ఆ బిడ్డ ఆడుకోవడానికి సహాయం చేసిన దేవునికి లెక్కలేనని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మా చర్చిలో రేస్దాస్ బ్రదర్ వసంత సిస్టర్ అని ఒంగోలు నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత టీవీలో వాక్యం విని మా చర్చికి రావటం మొదలు పెట్టారు. సహోదరికి ఆరోగ్యం బాగులేకుండింది. అయితే చర్చికి వచ్చిన తర్వాత ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు ఆమెకు ఆరోగ్యం బాగై ఆమె దేవుని మహిమపరుస్తూ ప్రతి సంవత్సరము మొదటి నెలనే ఆమె సంఘానికి భోజనాలు పెడుతున్నది. అలాంటప్పుడు 45 లక్షలు 50 లక్షలు పెట్టి కూకట్పల్లిలో ఆమె ఇల్లు కొనింది. తర్వాత ఆమె వాళ్ళ పెద్ద పాప కూడా వివాహమైంది. ఆ గృహప్రవేశం పోయిన వారం చేశాం. కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించి దేవుడు గొప్ప కార్యం చేశాడని ఆమె సాక్ష్యం చెప్తూ మాకు కూడా వస్త్రాలు ఆమె ఇచ్చింది. కాబట్టి ఆమెను కూడా దేవుడు ఆశీర్వదించి దీవించడానికి, పాప ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే మేనరికం చేసుకున్నారు. కాబట్టి తప్పకుండా ఆ బిడ్డకు నార్మల్ డెలివరీ చక్కని మగబిడ్డ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరందరూ ప్రార్థన చేయాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. సంఘంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవునికి లెక్కలేని స్తోత్రములు. ఎంతో మంది గర్భఫలం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అలాగే కాకుండా చాలా మందికి సొంత గృహాలు దేవుడు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. 28వ తేదీ వేరే సహోదరి కూడా చాలా పేదది, ఆమె కూడా ఇల్లు ఓపెనింగ్ చేస్తుంది. ఆమె దగ్గర కూడా మేము వెళుతున్నాము. అయితే 28 కాకుండా నిన్న సాయంత్రము ఒక సహోదరుడు పెద్దిరాజు గారని ఆయన కూడా కూకట్పల్లిలో ఇల్లు కట్టుకున్నాడంట. ఆయనది 29కు గృహప్రవేశము. ఇలాగూ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి దేవుడు మహిమ పొందుకుంటున్నందుకు దేవునికి లెక్కలేని స్తోత్రములు. అందరి కొరకు పేరు పెట్టి మేము ప్రార్థిస్తున్నాము. మా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ స్వంత గృహాలు ఉండాలని. కాబట్టి అనుకున్నట్టు దేవుడు చేస్తున్నందుకు, అందరికి కూడా దేవుడు సొంత గృహాలు అనుగ్రహిస్తున్నందుకు, గర్భఫలాలు అనుగ్రహిస్తున్నందుకు, 2 బిడ్డలకు కూడా దేవుడు వివాహాలు కూడా స్థిరపరిచాడు. కాబట్టి మంచి సంబంధాలు వచ్చాయి. వారికి కూడా త్వరగా వివాహాలు అవ్వడానికి మీరు ప్రార్థించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నా. మా సంఘం
సంఘంలో నిజమే గొప్ప కార్యములు, అద్భుత కార్యములు ప్రభు చేసి ప్రభు మహిమ పొందుకుంటున్నాడు. మీరందరూ ప్రార్థిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా కొరకు, మా కుటుంబం కొరకు, అలాగే మా పరిచర్య కొరకు ప్రార్థించాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ దిన వాక్యంగా శ్రమలు మనలను సంపూర్ణంగా చేస్తున్నవి, అలాగే అంతిప అను ఒక నమ్మకమైన సాక్షి ఈ దిన మన వాక్యంగా మనం నేర్చుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇక్కడ సర్వకృపానిధి అయిన దేవుడు మనల్ని శ్రమల ద్వారా సంపూర్ణపరిచి స్థిరపరచబడి మనము బలము పొందినట్లు, ఆయన వారిని తన కృపతో నింపినట్లు మనల్ని శ్రమల గుండా నడిపించి ఆయన కృపను మన మీద చూయిస్తున్నాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. పౌలు తన శరీరంలో ముళ్ళు నుంచిన తర్వాత ఆ ముళ్ళును కలిగి ఉంట ద్వారా తన అవసరమంతా తీరినట్లు చాలినంత దేవుని కృపను ఆయన అనుభవించాడని 2వ కొరింథీ 12వ అధ్యాయము 7-10 వచనాల్లో మనం చూస్తున్నాం. ఆయన శరీరంలో ముళ్ళు ద్వారా తనకు చాలినంత కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడని ఆయన వ్రాసుకున్నాడు. చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయము 21-22 వచనములు, అలాగే 4వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయనని, అలాగే క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడని. ఆయన శరీరమందు శ్రమపడ్డాడు, మనం ఆయన పడిన శ్రమలను మనసులో ఉంచుకోవాలని, ఆయుధంగా మనం ధరించుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మొదటి పేతురు 1వ అధ్యాయము 16వ వచనంలో మనము ఎప్పుడైనానో పాపం చేయకుండానట్లు శ్రమపడిన క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నారని, అలాగే మనలను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, అలాగే కాకుండా మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నట్లు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మొదటి పేతురు 4వ అధ్యాయము 1-2 వచనములు. శరీరమందు శ్రమపడిన ఎడల పాపము చేయుట నుండి విడుదల పొంది దేవుని చిత్తమునే మనం చేస్తామని. శ్రమలు అనగా ఏంటి? మన శరీర శ్రమల, మనకొస్తున్న అస్వస్థతల, మనకొస్తున్న రోగాల అవి కావు. కానీ ఇక్కడ చూస్తే ఆ విధంగా శ్రమలు వచ్చిన, రోగాలు వచ్చిన మనుషులు పాపం చేసి దేవుని మహిమను పొందటం లేదు. ఇక్కడ చూస్తే క్రీస్తు నిమిత్తం కొట్టబట్ట లేదా హింసింపబట్ట ద్వారా కూడా ఈ శరీర శ్రమలు కావు. కానీ దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన మన స్వచిత్తంను ఉపేక్షించడం ద్వారా పాపము ఒక విధమైన సంతోషాన్ని ఇస్తున్నదని, అలాగే కాకుండా ఆ సంతోషము తృణీకరించుటయే శ్రమపడుట. మన స్వచిత్తాన్ని మనం ఉపేక్షించడం ద్వారానే ఈ శ్రమలు మనం అనుభవించాలని, లేదా మన స్వచిత్తాన్ని మనం ఉపేక్షించుకొనడమే దేవునికి కావలసిందని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము ప్రతి పరిస్థితిలో శ్రమ పడుటకు ఇష్టపడిన ఎడల అప్పుడు పాపము చేయుట మనము మానివేస్తాం. నిజానికి ఆయనే మనలను అలాంటి శ్రమలకు ఇష్టపడినట్లు చేస్తాడని ఇక్కడ నేర్చుకుంటున్నాం. మనము ఇష్టపడిన ఎడల దేవుడు కూడా మనకు ఆ శ్రమల్లో సహాయం చేస్తాడని, అలాగే కాకుండా అనేక సార్లు ఆయన మనతో సహకరించి ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి ఆ శ్రమల నుంచి విడిపిస్తాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఆ శ్రమలను మనము ఉపేక్షిస్తామో, ఆ శ్రమలను మనము వద్దనుకుంటామో, లేదా ఆ శ్రమల నుంచి మనము విడుదల పొందాలనుకుంటామో, మనం అనేక సార్లు ఓడిపోయిన వారిగా ఉంటాము. దేవుడు మనతో సహకరించడానికి మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు శరీరం అందు శ్రమపడెను, మరియు మనం కూడా ఇటువంటి మనసును ఆయుధంగా ధరించాలని జీవితకాలం అంతయు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ప్రకారంగా ఆయన తన స్వచిత్తాన్ని ఉపేక్షించుకున్నాడు. అలాగే తాను ఎంత శ్రమపడవలసి వచ్చినా శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పటి నుండి ఎల్లప్పుడూ తన చిత్తంను కాక తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టు మనము కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఆయన ఒక్క పాపము కూడా చేయలేదు, పాపము చేయని ఆయన అడుగు జాడల్లో మనము కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి ఆయన పాపం చేయలేదు, ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండి ఆయన అడుగు జాడల్లో నడవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-4 వచనంలో దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు. అక్కడ బుద్ధిగల కన్యకలు వారి పాత్రలో నూనెతో నింపుకొని రహస్యంగా అనగా అంతరంగంలో వారు సమృద్ధి కలిగి ఉన్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు వారి దీపములు వెలిగించుటకు అనగా మనుషుల ఎడల మంచి సాక్ష్యం పొందడానికి ఆ దీపములలోనే నూనె తీసుకొని వచ్చారు. అనగా మనుషుల ఎడల మంచి సాక్ష్యం కలిగి వారి పొగడ్తలు కావాలని వారు వస్తున్నారు. అందుకే
వారి దీపంలు కొద్దిసేపు కాగానే ఆరిపోతున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకనగా వారిలో నూనె లేదు కాబట్టి, పరిశుద్ధాత్మ లేడు కాబట్టి, పాపులందరిలో తానే ప్రధాన పాపినని గ్రహించిన సుంకర్ని దేవుడు అంగీకరించాడని మనం నేర్చుకుంటున్నాం. ఎవరైతే దేవుని యొద్దకు ముఖాముఖిగా అనగా యథార్థంగా వచ్చేవారు ఏదొక సమయంలో తామే పాపులందరిలో నేను ప్రధాన పాపినని ఒప్పుకున్నప్పుడు ప్రభు యొక్క మెప్పును మనం పొందుకుంటాము. ఆయన మనల్ని మెచ్చుకుంటాడు, ఆయననే మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనం చూస్తే అంతిప గురించి మనం నేర్చుకుందాం. ఆయన ఒక నమ్మకమైన సాక్షిగా అక్కడ ఉన్నట్టు వ్రాయబడింది. పెర్గంలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురము ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసియుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేనెరుగుదునని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. అంతిప నమ్మకమైన సాక్షిగా ఉన్నప్పుడు ఆయన చంపబడ్డ కానీ సంఘము అక్కడ నమ్మకంగా ఉన్నట్టు మనం నేర్చుకుంటున్నాం. పెర్గమ అనే ఈ స్థలము అది చాలా చెడ్డ పట్టణము, కానీ సాతాను తన భూలోక ప్రధాన కార్యాలయమును అక్కడ కలిగి ఉండనని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూస్తే పెర్గమ చాలా భయంకరమైన పట్టణమై ఉన్న, అది చెడ్డ పట్టణమై ఉన్న సాతాను యొక్క ప్రధాన కార్యాలయము అక్కడ వేసుకుని ఆయన పరిపాలిస్తున్నట్టు పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే 2 మార్లు అలాగే పేర్కొనబడింది. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేనెరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసియుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనవాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదునని. అయితే సరిగ్గా ఈ పట్టణం యొక్క మధ్యను ప్రభువు తన సంఘాన్ని స్థాపించాడు. అక్కడ చూస్తే సాతాను తన స్థావరాన్ని వేసుకున్నది, సాతాను తన సింహాసనాన్ని అక్కడ వేసుకున్నాడు. అయినా కానీ ప్రభు అక్కడనే తన సంఘాన్ని స్థాపించినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు వారితో చెప్పుచున్నాడు ఏంటంటే, మీరెక్కడ కాపురం ఉన్నారో నేను ఎరుగుదునంటున్నారు. మరియు ఎక్కడ నివసించుతున్నామో, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఎటువంటి ఎన్వైరన్మెంట్స్ ఉన్నావో ప్రభు ఎరుగుతున్నాడు. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మరియు మనము నివసించే ప్రదేశంలో సాతాను తన భూలోక సింహాసనము కలిగి ఉన్నప్పటికీ ఆయన మనలను పవిత్రులుగా చేసి జయించువారిగాను, అలాగే ఆత్మ యొక్క ఖడ్గముతో ఆయన జయిస్తూ ఉన్నాడు, మనల్ని జయింపజేసేవారుగా ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. సాతాను సింహాసనం ఉన్నా, సాతాను కార్యాలయం ఉన్నా, సాతాను క్రియలు అక్కడ ఉన్నా, కానీ మనము ఆత్మ ఖడ్గంతో ఆ సాతాను క్రియలను జయిస్తున్నామని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. ఏ దీపస్తంభం కూడా ప్రకాశించుటకు పరిసరాలు చాలా చీకటిగా ఉన్నవని అది ఎప్పుడు కూడా అనదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దీపము ప్రతి స్థలములో, ప్రతి పరిస్థితిలో, ప్రతి దగ్గర కూడా దాని వెలుగు కాంతివంతం అవుతుంది, దాని వెలుగు ప్రకాశిస్తుంది. కాబట్టి ఒక దీపస్తంభం యొక్క ప్రకాశము దాని పరిసరాలతో ఎటువంటి సంబంధం లేదు. దాని కాంతి కేవలము దానిలోనున్న నూనెపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ స్థానిక సంఘంలోనైనా ఆ విధముగానే ఉంటుంది. కాబట్టి ఎవరిలోనైనా పరిశుద్ధాత్ముడు ఉంటే, ఎవరిలోనైనా ఆత్మ వెలుగుతూ ఉంటే, అక్కడ ఎంతటి చీకటి పరిస్థితులు ఉన్నా కానీ ఆ వెలుగు ప్రతి వారి మీదకి అది ప్రకాశిస్తుందని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అందుకనే పరిసరాలు చెడ్డవిగా ఉండవచ్చును, సాతాను ఆ పట్టణంలో సింహాసనం ఉండవచ్చును, కానీ ఒక సంఘము పరిశుద్ధాత్మ అనడి నూనెతో నింపబడిన ఎడల దాని కాంతి బాగుగా ప్రకాశించునని నేర్చుకుంటున్నాం. నిజానికి పరిసరాలు చీకటిగా ఉన్న కొలది ఏ కాంతి అయినా ఎక్కువ ప్రకాశవంతంగా కనబడుతుందని. అలాగే ఇక్కడ చూస్తే నక్షత్రములు చీకటిగా ఉన్నప్పుడే అవి ప్రకాశిస్తున్నవి. కాబట్టి ఆకాశంలో పగలైనప్పుడు నక్షత్రాలు కనబడవు, కానీ చీకటిగా ఉన్నప్పుడు నక్షత్రాలు మరి ఎక్కువగా ప్రకాశిస్తున్నవి. అలాగే మనం కూడా పరిసరాలన్నీ కూడా చీకటిగా ఉన్నప్పుడు, లేదా ఈ సాతాను యొక్క కార్యాలన్నీ కూడా అక్కడ బహు బలముగా జరుగుతున్నా కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎక్కువగా ప్రకాశిస్తున్నాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆయన యందలి వారికి ఉన్న విశ్వాసమును హింసించబడిన సమయాల్లో కూడా వారు విసర్జించనందుకు, తన నామమును గట్టిగా చేపట్టినందుకు ప్రభు ఈ సంఘమును మెచ్చుకుంటున్నట్టు చూస్తున్నాం. పెర్గమ సంఘంని అక్కడ హింసిస్తున్నారు, అంతిపను వారు చంపివేశారు. అయినా కానీ యేసు ప్రభు నామమును గట్టిగా పట్టుకున్నందుకు, అలాగే కాకుండా ఆ సంఘాన్ని ప్రభు మెచ్చుకుంటున్నట్టు ఇక్కడ చూస్తున్నాం. తన విశ్వాసం నిమిత్తము తన ప్రాణం అర్పించిన అంతిప ఒక నమ్మకమైన సాక్షిగా ఆయన ప్రత్యేకంగా ఇక్కడ పేర్కొనబడ్డాడు. అలాగే దేవుని సత్యం కొరకు ఒంటరిగా నిలబడవలసి వచ్చినప్పటికీ అంతిప ఒక్కడే
నిలబడ్డాడు. అక్కడ ఎవ్వరు కూడా ఆయనతో నిలబడలేదు. ఆయన హతసాక్షిగా అయ్యేటప్పుడు కూడా దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అతడు మనుషులను సంతోషపెట్టుటకు చూడని ఒక దృఢ నమ్మకము కలిగిన వ్యక్తిగా అక్కడ ఉన్నాడు. దేవుని ఎరిగిన వారు తాము ఎంతమందిని నమ్ముతున్నారో తెలుసుకొనుటకు తమ చుట్టూ చూడవలసిన అవసరం లేదు. కాబట్టి అవసరమైతే లోకమంతట్లో ఉన్న వారందరికీ వ్యతిరేకంగా నిలబడనను వారు ప్రత్యేకంగా ఉన్నా కానీ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు కాబట్టి నేను మరణానికి భయపడనని ఆయన ఒంటరిగా నిలబడి ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అందరికి వ్యతిరేకంగా ప్రభు కొరకు నిలబడ్డకు వారు సిద్ధంగా ఉంటారని, ఎవరైతే దేవుని ఆత్మ పూర్ణులై ఉన్నారో, దేవుని సేవకులుగా ఉన్నారో, యథార్థంగా సేవ చేస్తున్నారో వారు ఈ ప్రపంచానికి భయపడకుండా, ఈ లోకస్తులకు భయపడకుండా వారు ఒంటరిగానే దేవుని కొరకు నిలబడ్డట్టు ఇక్కడ చూస్తున్నాం. అంతిప కూడా అటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. దాని ఫలితంగానే అతడు చంపబడినట్టు చూస్తున్నాము. అతడు మనుషులను సంతోషపెట్టువాడై ఉంటే ఆయన చంపబడకపోవునని, అలాగే అతడు తప్పించుకొని ఉండవచ్చునని దేవుడు బయలుపరిచిన సత్యం కొరకు రాజీ పడకుండా చూడండి నిలబడుట చేత అతడు చంపబడెను. ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు. ఏ పరిస్థితులు కూడా రాజీ పడకుండా ఉన్నందుకు ఆయన చంపబడ్డారని నేర్చుకుంటున్నాం. ప్రజలు బహుశా అతనిని సంకుచితమైన మనసు గల వాడని, లేదా మొండి వాడని, లేదా ఇతరులతో కలవని వాడని, మతి చలించిన వాడని అని ఉండవచ్చును. కానీ వాటిని అతడు పట్టించుకొనలేదు. కానీ అతడు మాత్రము తన ప్రభువుకు నమ్మకంగాను, పాపమునకు, లోకానుసారతకు, సర్దుబాటుకు, దేవుని వాక్యం పట్ల విధేయతకు, అపవాదికి వ్యతిరేకంగా ఆయన నిలబడి ఉన్నట్టు చూస్తున్నాం. ఇవన్నీ కూడా మంచి గుణాలు ఆయనలో ఉన్నవి కాబట్టి దేవుని పక్షంలో నిలబడ్డాడు, అపవాదికి వ్యతిరేకంగా నిలబడ్డట్టు చూస్తున్నాం. సాతాను రాజ్యంకు ముప్పుగా ఉన్నదని సాతానుగాడు భయపడి అక్కడనే వాని సంఘాన్ని స్థాపించుకున్నాడు, వాని సింహాసనాన్ని స్థాపించుకున్నాడు. అయినా కానీ ఆయన చావునకు కూడా భయపడలేదని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. బహుశా అంతిప పెర్గంలో ఉన్నందుకే సాతాను అక్కడ వాని రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. కాబట్టి అక్కడ ఆ సాతాను రాజ్యాన్ని ఆయన నేను స్థిరపరుస్తానని నిర్ణయించుకున్నాడేమో. సాతానుగాడు భయపడుతున్నాడు అంతిపను చూసి. సాతాను కూడా అతడంటే భయపడ్డాడంటే అంతిప ఎటువంటి భక్తి గలవాడో ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దేవునికి అంతిప వంటి వ్యక్తులు ప్రతి దేశంలో కావాలని, ప్రతి రాజ్యంలో కావాలని, ప్రతి స్థలంలో కావాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. మనము నమ్మిన దాని కొరకు వెల చెల్లించవలసిన సమయం వచ్చుతున్నది. కాబట్టి ప్రభులో మనం నమ్మకం ఉంచుతున్నాం కాబట్టి దాని కొరకు మనం వెల చెల్లించవలసి సమయం వస్తున్నది. అంత్యకాలంలో మనం ఉన్నాం కాబట్టి ఎక్కడ చూసినా క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవులను బాధ పెడుతున్నారు, క్రైస్తవులను చంపుతున్నారు, మందిరాలు కూలగొడుతున్నారు, అలాగే బైబిల్స్ కాల్చివేస్తున్నారు. అయినా కానీ మన నిరీక్షణ దేవునిలో ఉన్నది కాబట్టి భయపడకుండా మనం నిలబడ్డప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. మన చుట్టూ ఉన్న బబులోను క్రైస్తవ్యం అంతా కూడా రాజీపడి క్రీస్తుకు విరోధి అయి మ్రొక్కుతుంది. కానీ ఆ రోజున మనం అంతిపవలే నిలకడగా నిలబడి ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. లేక మన జీవితమును కాపాడుకుంటకు సాతానుకు మోకాలు వంచదమ్మా, అలాంటి బలహీన గడియలు రాకుండా దేవునిలో మనం బలంగా నిలబడాలని, దేవుని సత్య సువార్త నిమిత్తము మన జీవితాలు పోగొట్టుకున్నట తగినదే అని మనం ఒప్పించబడతామేమో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈనాడు కూడా దేవుడు మనల్ని చిన్న శోధనల ద్వారా పరీక్షిస్తున్నాడు. కాబట్టి మనము ఆ చిన్న శోధనలో నమ్మకస్తులుగా ఉన్నామా? ఒక సహోదరు అంటున్నది, అమ్మా నేను బాప్తిస్మం తీసుకున్నాను, నాకు ఒక్క ఉద్యోగం కూడా రావటం లేదు, నాకు వివాహం కూడా కావటం లేదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను అవమానపరుస్తున్నారమ్మా అని, నేను ఏం చేయాలి, ఎలాగూ చేయాలని. ఇంకొక సహోదరుడు అంటున్నాడు, అమ్మ మీరు వాక్యం చెప్పుతున్నారు కదా, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి కదా అని 2-3 సార్లు ఆయన ఫోన్ చేసి మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నాడు. వాక్యం తెలియని వారు ఈలాగు ప్రశ్నలు వేస్తా ఉంటారు, ఈలాగు మమ్మలను ఇరిటేట్ చేస్తా ఉంటారు. అయినా కానీ పరిశుద్ధాత్మలో గాని దేవుని రక్షణలో గాని లింగ భేదం లేదని చాలా మందికి తెలియదు. స్త్రీ అని పురుషుడని భేదం లేదని ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయన ఆత్మ పొందుకొని ఉంటారో అందరూ కూడా దేవుని కుమారులు అనబడతారని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభు కొరకు నిలబడాలని, ప్రభు సేవ చేయాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నో శోధనలు ఇలాగొస్తున్నాయి. అలాగే ఆ పాప కూడా, అమ్మ నాకు రక్షణ తీసుకున్నప్పటి నుంచి నాకు ఏది కూడా సరిగా అవ్వటం లేదని. మనం ఓపిక కలిగి దేవునిలో యథార్థంగా ప్రార్థన చేస్తే, నమ్మకంగా ప్రార్థన చేస్తే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నీకు తోడుగా ఉంటున్నది. తప్పకుండా ప్రభు ఈ రోజు కాకుండా ఇంకొక రోజైనా దేవుడు నీకు సహాయం చేస్తాడని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. పోయిన ఎపిసోడ్ లో నేను చెప్పిన ప్రకారం 15 సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేసిన ఆ రమాదేవికి గర్భఫలం దేవుడు ఇవ్వలేదా? ఒక రోజు తప్పకుండా దేవుడు
దేవుడు మనకు జయం దయచేస్తాడు. కాబట్టి ఈ శోధనలు సహించేవాడు ధన్యుడు అంటున్నారు. శోధనలు సహించిన కొలది ప్రభు మనకు జీవ కిరీటము ఆయన సిద్ధం చేసి ఉన్నాడు. కాబట్టి ఈ శోధనలో మనం నమ్మకస్తులుగా ఉండినప్పుడే భవిష్యత్తులో రానున్న పెద్ద శోధనలలో నమ్మకస్తులుగా ఉండగలం. సాతాను తన రాజ్యమునకు నిన్నెంత ముప్పుగా ఎంచవలనంటే అతడు తన సింహాసనంను నీవు నివసించు ప్రదేశమునకు మారుస్తున్నాడు. నీవెక్కడ ఉంటే అక్కడనే. ఈ సాతానుడు కూడా అవిశ్వాసుల జోలికి వెళ్ళటం లేదు, వారికి ఎలాంటి హానిపం కలుగజేయటం లేదు. ఎవరైతే సేవకులు, ఎవరైతే ప్రార్థన పరులు, ఎవరైతే నమ్మకంగా దేవుల్లో ఉన్నారో వారినే వాడు శోధిస్తున్నాడు. వారి దగ్గరనే ఆయన సింహాసనం స్థిరపరుచుకుంటున్నాడు. అయినా కానీ మన నమ్మకము, మన విశ్వాసం దేవునిలో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రభువులో మనం నమ్మకంగా ఉండి ప్రభువును మనము ఆనుకొని ఆయనను హత్తుకొని జీవించాలని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, మనకు మరణాపాయకరమైన పరిస్థితులు వచ్చినా కానీ పట్టుదల కలిగి నిలకడగా నిలబడాలని ప్రభు మనల్ని నిలబెట్టాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఇంకా విషాదకరమైన సంగతి ఏంటంటే అంతిపై ఎప్పుడైతే చనిపోయాడో చనిపోగానే పెర్గంలో ఉన్న సంఘము ఆత్మీయంగా దిగజారిపోయిందని. చూడండి, పెర్గంలో ఉన్న సంఘపు దూతకు నేను రాస్తున్నానని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. అంతిప బ్రతికి ఉన్నప్పుడు అతడు బహుశా ఆ సంఘం యొక్క సేవకుడుగా ఉన్నాడేమో. కానీ ఇక్కడ చూస్తే ఆయన చనిపోగానే సంఘం దిగజారిపోయింది. నిజమే, సేవకుడే కానీ, లేదా దైవజండే కానీ, లేదా సంఘం నడిపించే నాయకుడే కానీ ఎంతగా భక్తిలో ఉంటే, ఎంతగా ఆత్మలో ఉంటే, ఎంతగా సంఘాన్ని ఆయన ప్రోత్సహిస్తూ ఉంటే అలాగూ సంఘం కూడా ఎంతో బలంగా ముందుకు నడుస్తుంది. కానీ నాయకుడే బలహీనుడైతే, లేదా నాయకుడే చంపబడితే సంఘం అంతా కూడా చెల్లా చెదరైపోతుంది. సంఘం ఇక్కడ బలహీనమైనట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అతడు చనిపోయిన తర్వాత వేరొకరు అతని స్థానం తీసుకున్నారేమో. మరి ఆయన అంతిపలాగా నమ్మకంగా లేడేమో, అంత బలంగా దేవునిలో లేడేమో. అందుకని సంఘము దిగజారడానికి ఆయన కారణమైపోయాడు. అతడు చనిపోయిన తర్వాత సంఘము దిగజారిపోయింది. ఇది అనేక సంఘముల యొక్క విషాదకరమైన చరిత్రగా ఉన్నది. ఎన్నో సంఘాలు ఇలాగ పడిపోతున్నవి, ఎన్నో సంఘాలు ఇలాగ చెల్లా చెదరైపోతున్నవి. కాబట్టి మన సంఘపు దూత ఎవరనగా నిజమే క్రీస్తు సంఘానికి శిరస్సు. కాబట్టి ఆయన ఎంతగా బలంగా ఉన్నాడు, ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఆయన ఎంతగా మన కొరకు ప్రాణం పెట్టాడు, అది గ్రహించి, అది జ్ఞాపకం ఉంచుకొని మనమందరం కూడా ఆయనను చూస్తూ మన సంఘాలను మన బలపరుచుకోవాలని, ఆయనను చూస్తూ మన ముందున్న పరుగును మన తుదముట్టించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకా నీ దగ్గరకు రాకపోయి ఉంటే దానికి కారణము నీ ఆత్మీయ జీవితమే. నీ ఆత్మీయ జీవితము గ్రద్దలైపోయిందేమో, అందుకని ప్రభు నీ దగ్గరికి రావటం లేదు, ప్రభు నీకు కార్యాలు జరిగించడం లేదు, నీ సంఘంలో అద్భుతాలు జరగటం లేదేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో మనం ముందుకు సాగాలని, లేదా మనకున్న అహంకారం కానీ, గర్వం కానీ, మనకున్న ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, నేనే నీతిమంతుని అని చెప్పి అలాంటి పరిసైన వల్ల మనం ప్రార్థన చేస్తున్నామేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మన జీవితము తగ్గింపులోకి రావాలి. సున్నా జీవితంలోకి వస్తేనే ప్రభు మనలో కార్యాలు జరిగిస్తాడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా నా సొంత బలం, ఇంకా నా సొంత శక్తి, లేదా ఇదంతా నాది, నా ప్రార్థన బలంతో నేను ఇలాగ చేస్తున్నానని మనం అనుకుంటే ఇంకా దేవుడు తన కార్యాలు మనలో చేయడు. కాబట్టి సంఘంలో మనం బలహీనమైపోతున్నామేమో. ఎలాగనంటే మనలో ఉన్న బలమంతా తగ్గిపోవాలి, తొలగిపోవాలి. అందుకని యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇంకా ద్రాక్షరసం అయిపోలేదని ప్రభు సెలవిచ్చిన ప్రకారం మొత్తం అయిపోయిన తర్వాత పాతది ఒక్క చుక్క కూడా లేనప్పుడు ఆయన అద్భుత కార్యం చేశాడు. ఆయన 6 రాతి బాణల్లో ఉన్న ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అప్పుడు నీ జీవితం మధురంగా ఉంటుంది, నీ జీవితం రుచికరంగా ఉంటుంది, నీ జీవితం ఇతరులకు ఇంపుగా ఉంటున్నది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అలాంటి జీవితంలోకి రావాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇక్కడ చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వచ్చే వరకు లాజరు చనిపోవలసి ఉన్నది. అనగా లాజరులో ఇంకా ఏ బలం కూడా లేదు, ఆయన సమాధిలో పెట్టబడి ఉన్నాడు, ఆయన చనిపోవలసి ఉన్నది. అలాగే మనం కూడా ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఎప్పుడైతే యేసు ప్రభు ఆయనకు ప్రత్యక్షం అయ్యాడో ఆయన ఆ దివ్య రూపాన్ని చూసి యోహాను భక్తుడు చచ్చిన వాని వలె ఆయన పడి ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు మనం చచ్చినట్టే ఉండాలి. అప్పుడే ఆయన మనల్ని లేపి ఆయన మనల్ని బలవంతులుగా చేస్తున్నాడు. ఆయన మనల్ని ఆయనకు తగినట్టుగా ఆయన రూపాంతరంలోకి, లేదా ఆయన బలమును మనకిచ్చి, ఆయనకున్న ఆ శక్తిని మనకిచ్చి, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మనము ఆయన రాకంటే ముందు, లేదా మనం ప్రార్థనకు వెళ్ళకంటే ముందే నేను సున్నాను, లేదా నేను లోకంలో ఉన్న వారి కంటే ప్రధాన పాపినని మనము తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నిజమే, అంతిప చనిపోయాడు, ఆయన హతసాక్షి అయ్యాడు. కానీ అంతిప చనిపోయిన తర్వాత అక్కడ సంఘము దిగజారిపోయినట్టు చూస్తున్నాం. అలాగూ నీవు నేను దిగజారకుండా, మన సంఘాలు బలహీనాలు కాకుండా ప్రభు ఆత్మ ద్వారా మన సంఘాలను బలపరిచి ఈ అంత్య దినములలో అందరికంటే అత్యధికమైన దిగ్విజయంతో మనం ముందుకు సాగుతూ ప్రభుకు మహిమకరంగా జీవిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తుతులు స్తోత్రములు వందనాలు. శ్రమలు అంతిప సాక్షిని నేర్చుకున్నాం తండ్రి. అంతిప ఎలాగూ నమ్మకంగా ఉన్నాడు, లేదా శ్రమల గుండా వెళ్ళినప్పుడు పరిశుద్ధ పౌలు గారు ఆయన శరీరంలో ముళ్ళు పెట్టినప్పుడు దేవా ఆయనకు సంపూర్తిగా మీ కృపతో ఆయనను బలపరిచారు, ఇంకా గొప్ప కార్యములు చేశారు. ఆయన 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాడని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. దేవా శోధనలు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. మేము చీకట్లో ఉన్నప్పుడు మాలో ఉన్న నూనె వెలిగిస్తుందని, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మా దీపము దీప స్తంభం మీదనే ఉంటున్నది, ప్రతి చోట అది వెలిగిస్తున్నదని మేము నేర్చుకుంటున్నాం. బుద్ధిగల కన్యకల వలె అంతరంగంలో సమృద్ధి అయిన నూనె, సమృద్ధి అయిన ఆత్మ మాలో ఉంటే ప్రభా మిమ్మల్ని మాయపరిచేలాగా, లేదా మేము ఎక్కి వెళ్లేలాగా, మేము నిత్య స్వాస్థ్యంలో చేరేలాగున మేము ఉంటామని నేర్చుకున్నాం. అంతిపై ఎలాగూ ప్రభా నమ్మకంగా ఉన్నాడు, మీ సాక్షిగా ఉన్నాడు, హతసాక్షి అయ్యాడు. మేము అలాగూ మీకు నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎంతో మంది మీ కష్టంలు రాగానే, శోధనలు రాగానే మేము పడిపోతున్నాం, మేము జారిపోతున్నాం, మేము మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. కాలు జారే చోటనే మేము ఉన్నాం, మేము మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దయా మీరు వచ్చే సమయానికి సున్నాస్థితికి రావాలని మేము నేర్చుకున్నాం. మీరు ఎప్పుడైతే లాజరు సమాధికి వచ్చాడో ఆయన చనిపోవలసి ఉన్నది అని అంటున్నారు. ఆయనను మీరు లేపారు, మీరు నిలబెట్టారు, ఆయనను గొప్ప సేవకుడుగా మీరు మార్చుకున్నారు. అలాగూ మమ్మల్ని కూడా మార్చుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా టీవీ ముందు కూర్చున్న బిడ్డలు, వాక్యం వింటున్న బిడ్డలు కూడా తన జీవితాలను చక్కపరుచుకొని, తన జీవితాలను మీలో వెలిగించుకొని మీ కొరకు పరిగెత్తే బిడ్డలుగా వారి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వాక్యం ద్వారా పురికొల్పండి, వాక్యం ద్వారా ఉజ్జీవింపజేయండి, వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించండి, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఇంకా గర్భఫలం లేవో, ఎవరికైతే ప్రభా ఆర్థిక సమస్యలు ఉన్నావో, ఎవరైతే వివాహాలు కాకుండా ఉన్నారో, ఇంకా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారికి రిజల్ట్స్ రావాలి, వారందరూ కూడా మీరే సహాయం దయచేయండి. ముఖ్యంగా ఎండవేడి నుంచి విడిపించండి, ఋతువుల ప్రకారం మాకు వర్షాలు కుమ్మరించండి. మా 2 రాష్ట్రాలను, మా దేశాన్ని, మా పట్టణాలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. క్రైస్తవులకు నిందలు, హింసలు వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి అంతిపవలి మేము ప్రభ నమ్మకమైన సాక్షిగా ఉండడానికి మీరే సహాయం దయచేయమని నా ప్రార్థన పరిశుద్ధ పనులు చేసుకొని ప్రతిఫలము దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఇంతవరకు మీరు విన్న దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా, భౌతికంగా మేలులు పొందారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇక ముందు కొనసాగించబడాలని ఆత్మీయంగా, ఆర్థికంగా మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు సంప్రదించవలసిన మా చిరునామా సత్యవంతుని స్వరము, బెతెస్దా మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 8-3-231/A/304 శ్రీకృష్ణ నగర్, యూసఫ్గూడ, హైదరాబాద్. మా సెల్ నంబర్స్ 9346902818, 9347583059. మా హౌస్ నంబర్ 04023548836.